అందరికీ నమస్తే. ముందుగా బలభీమన ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలకమైన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఒకటే ఒక సూచన చేయదలుచుకున్నానని, 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ళు రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. 2014 నుంచి 2023 వరకు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ అభివృద్ధిని పోల్చి చూసి ఓటు వేయండి. హైదరాబాద్లో అంతర్జాతీయ ఎయిర్పోర్టు, మెట్రో, నాలెడ్జ్ సెంటర్స్, ఐటీ, ఫార్ములా ఇలా అన్ని రంగాలలో అభివృద్ధికి కాంగ్రెస్ బీజం వేసింది. మరి ఐటీఆర్ హైదరాబాద్ రాకుండా చేసింది బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కాదా? కాంగ్రెస్ తీసుకున్న ప్రణాళికలతోనే హైదరాబాద్ ఆదాయం పెరిగింది. వరదల్లో హైదరాబాద్ మునిగిపోతే కిషన్ రెడ్డి కేంద్రం నుంచి చిల్లి గవ్వ కూడా తీసుకురాలేదు. మరి సచివాలయంలో ఆలయాలు కూల్చేస్తే కిషన్ రెడ్డి ఎందుకు స్పందించలేదు? కాళేశ్వరం కట్టి 1,00,000 కోట్లు గోదావరి పాలు చేశారు కదా. మరి ప్రగతి భవన్ కేసీఆర్కు, ఆయన కుటుంబానికి మాత్రమే ఉపయోగపడింది కదా. కొడుకు కోసం వాస్తు సరిదిద్దడానికి ఉన్న సచివాలయాన్ని కూల్చి కొత్తది కట్టిండ్రు. సచివాలయం నిర్మిస్తే ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయా? మరెవరికైనా పనికొచ్చిందా? పేద ప్రజలకు ఏ సచివాలయంతో ఏమైనా ప్రయోజనం ఒరిగిందా? ఫోర్ట్ డ్యాంపింగ్ కోసం కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకున్నారు. సద్దాం హుస్సేన్ల ప్రాణభయంతో తనను తాను కాపాడుకునేందుకు ప్రగతి భవన్లో బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు కట్టుకుంటారు. మరి 8,11,000 కోట్ల అప్పుతో మాకు రాష్ట్రాన్ని అప్పగిస్తే, ఆనాడు కాంగ్రెస్ ఏర్పాటు చేసిన విద్యా సంస్థలే మనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చాయి కదా. మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఐటీఆర్ను రద్దు చేయడం తప్ప వీళ్ళు ఏ ఒక్క అదనపు ఎయిర్పోర్టునైనా తెచ్చారా? 10 ఏళ్లలో మెట్రోను 1 కిలోమీటర్ అయినా విస్తరించారా? నగర విస్తరణతో పాటు మెట్రో విస్తరణ ఎందుకు చేయలేదు? కాంగ్రెస్ మొదలుపెట్టిన సాగునీటి ప్రాజెక్టులను 10 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయలేదు? 10 ఏళ్లలో 20 లక్షల కోట్ల బడ్జెట్ను ఏం చేశారో సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డును కూడా అమ్ముకున్నారు కదా. మరి 10 ఏళ్ల కోసం కొత్త ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను తయారు చేసుకుంటున్నాం. మరి హైదరాబాద్ నగర ప్రజల కోసం పరితపించిన పీజేఆర్, శివధర్ రెడ్డిని హైదరాబాద్ బ్రదర్స్ అనేవారు కదా. ఇప్పుడు మరి కిషన్ రెడ్డి, కేటీఆర్ను బ్యాడ్ బ్రదర్స్ అంటున్నారు. మెట్రో, గోదావరి జలాలు, ఎలివేటెడ్ కారిడార్లు, ఫ్యూచర్ సిటీని కూడా బ్యాడ్ బ్రదర్స్ అడ్డుకుంటున్నారు. మేము వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్టులకు అనుమతులు తీసుకొస్తే మరిన్ని ఎయిర్పోర్టులకు అనుమతులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. డ్రైపోర్టు ఏర్పాటు కోసం గ్రీన్ఫీల్డ్ హైవేను కూడా నిర్మించేందుకు అనుమతులు తీసుకొచ్చామన్నారు. లిల్లీ లాంటి కంపెనీ $1 బిలియన్ ఫార్మాలో పెట్టుబడులు పెడుతుందని, 2 ఏళ్లలో 1 ఏడాది ఎన్నికల కోడ్తో అభివృద్ధి జరగలేదు. మిగిలిన ఏడాదిలో 3 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువస్తాం. వేలాది కోట్లు తెచ్చి నగర విస్తరణకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రజలకు ఉపయోగం లేని ప్రగతి భవన్, కాళేశ్వరం, కమాండ్ కంట్రోల్ సచివాలయం చూపించి ఇంకా ఎన్నాళ్ళు కాలం గడుపుతా? కాంట్రాక్టర్ దగ్గర కమిషన్లు దండుకొని దోచుకున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే పని చేశారా? తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ తీసుకొచ్చింది కేవలం గంజాయి, డ్రగ్స్ మాత్రమే. మీ బామ్మర్ది డ్రగ్స్ తీసుకొని దొరికింది నిజం కాదా? నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన మీరు చేసిన ఏ ఒక్క ప్రాజెక్టునైనా చూపించండి చూద్దాం. నగర అభివృద్ధిపై బ్యాడ్ బ్రదర్స్ ఇద్దరు కూడా ఎక్కడ చర్చకు వచ్చినా మేము సిద్ధంగా ఉన్నాం. నగరాన్ని అభివృద్ధి చేయాలంటే ప్రజాప్రతినిధుల సహకారం ఉండాలి. అందుకే జూబ్లీ హిల్స్ గెలవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. బీజేపీ, బీఆర్ఎస్ సహకరించి ఉంటే నగరాన్ని మరింత అభివృద్ధి చేసుకునే వాళ్ళం. మెట్రో విస్తరణ చేసుకుందాం, గోదావరి జలాలు తెచ్చుకుందాం, మూసి ప్రక్షాళన చేసుకుందాం. ఎందుకు మూసి ప్రక్షాళన అడ్డుకుంటున్నావు కిషన్ రెడ్డి? ఎందుకు కేటీఆర్ని లొంగ తీసుకున్నావు? నగరంలోని 695 చెరువులో 44 చెరువులను బీఆర్ఎస్ కబ్జా చేసింది వాస్తవం కాదా? మీరు ఆక్రమించుకున్న చెరువులను విధించినందుకున్న హైడ్రాపై విషం చిమ్ముతున్నారు. బతుకమ్మ కుంటను ఆక్రమించుకున్న ఎడ్ల సుధాకర్ రెడ్డి ఎవరు? బీఆర్ఎస్ కాదా? సున్నం చెరువు, నల్ల చెరువును ఆక్రమించుకుంది నిజం కాదా?
వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ నిర్మించి నగరంలో రోడ్లపై నీళ్లు నిలవకుండా చేసింది హైడ్రా కాదా? ఈగల్ ఫోర్స్ హైడ్రాపై కేటీఆర్ ఎందుకు కక్ష పెట్టుకున్నాడు? హైడ్రా ఎక్కడ తప్పు చేసిందో చెప్పు, నిజ నిర్ధారణ కమిటీ వేద్దాం. కేసీఆర్ కుటుంబంతో ఉండే వాళ్ళందరినీ హరీష్ బీఆర్ఎస్ నుంచి బయటకు పంపించేశారు. బయట వాళ్ళందరికీ విజయవంతంగా బయటకు పంపారు. ఇప్పుడు ఇంట్లో కవితను కూడా బయటికి పంపేలా చేశారు. వీళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేది. కేటీఆర్, కిషన్ రెడ్డి మేమేమైనా మీ ఆస్తులు అడుగుతున్నామా? అభివృద్ధికి సహకరించాలని అడుగుతున్నాం. విజ్ఞత కలిగిన జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచనతో ఓటు వేయండి. కాంగ్రెస్ను గెలిపించండి. హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తాం. గంజాయి, డ్రగ్స్ కనిపిస్తే తొక్కి నారా తీస్తా. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ను అభివృద్ధి చేసుకుందాం. జూబ్లీహిల్స్ ఒక్కసారి కాంగ్రెస్కు అవకాశం ఇవ్వండి. నవీన్ యాదవ్ని రౌడీ అని మాట్లాడుతున్నారు. ఎవరు రౌడీ? దీపావళి పండుగ రోజున గంజాయి కొట్టేవాడు రౌడీ అవుతాడా? నిలబడేవాడు రౌడీ అవుతాడా? అజరుద్దీన్కు మంత్రి పదవి ఇస్తే మీ ఏడుపు ఎందుకు? హరీష్ రావును నేను సచివాలయం రావట్లేదని మాట్లాడుతున్నాడు. సచివాలయంలో చేయాల్సినవి సచివాలయంలో చేస్తున్నాం. కమాండ్ కంట్రోల్లో మా తాతదా క్యాంపు ఆఫీస్లా ఉపయోగిస్తున్నానా? రోజుకు 18 గంటలు పనిచేస్తున్నా. సర్వేలపై చర్చ అవసరం. కొన్ని పొలిటికల్ పార్టీలు వారికి అనుకూలంగా సర్వే ఫలితాలు ప్రకటించుకున్నాయి. నిజం నవంబర్ 14న అందరికీ తెలుస్తుంది. బీఆర్ఎస్ని ఓడించింది బీజేపీ డిపాజిట్ గల్లంతు చేయండి. ఏ పనినైనా ఏ ఎన్నికలైనా నా ఎన్నిక అనే పని చేస్తా. ఈ ఎన్నికలో బీఆర్ఎస్ ఓటమి ఖాయం, బీజేపీ డిపాజిట్ పోవడం ఖాయం. మరి బండి సంజయ్ హిందువులు బీజేపీతో లేరని దీన్ని రెఫరెండంగా భావిస్తారా? ఇందుకు బండి సంజయ్ ఒప్పుకుంటాడా? కిషన్ రెడ్డి లేని బాధ బండి సంజయ్కి ఎందుకు? ఇకపోతే విద్యార్థుల జీవితాల్లో ఆటలాడితే కళాశాలలైనా రాజకీయ పార్టీలైనా ఉపేక్షించేది లేదు. విడతల వారీగా నిధులు విడుదల చేస్తాం. దీనికి విద్యార్థులను ఇబ్బంది పెడితే సహించేది లేదు. రేవంత్ రెడ్డి వచ్చాకనే కొత్త సమస్యలు వచ్చినట్టు, అంతకుముందు ఈ సమస్య లేనట్టు మాట్లాడుతున్నారు. మీరు ఏ రాజకీయ పార్టీలో అంటగడుతున్నారో తెలుసుకోలేనంత తెలివి తక్కువ వాళ్ళం కాదు. అడిగినవి ఇవ్వలేదని కాలేజీలు మూసేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదు. బ్లాక్మెయిల్ చేస్తామంటే ప్రభుత్వం ఊరుకోదు. విద్య వ్యాపారం కాదు, సేవ. అది ఒక సేవ. విద్యను వ్యాపారం చేస్తామంటే సహించేది లేదు అంటూ రేవంత్ రెడ్డి తన కీలకమైన ప్రెస్ మీట్లో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. చూస్తూనే ఉండండి శ్రీ బలాభిమను ఛానల్. ధన్యవాదాలు.